సిక్కులు ఎంతో గొప్పగా జరుపుకునే బైసాఖి పండగను పురస్కరించుకొని అమీర్పేటలోని ధరం కరం రోడ్డులో గల మున్సిపల్ గ్రౌండ్లో అమీర్పేట గురుద్వార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బైసాఖి వేడుకలలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు వారి సాంప్రదాయ పద్ధతిలో వారిని సన్మానించారు. सिख भाई बहनों को मैं बैसाखी का बहुत बहुत शुभकामनाएं देती हूँ। बैसाखी बहुत ही बड़े पैमाने में किसानों का त्योहार है। किसानों के साथ साथ कलसा पंथी का स्थापना हुआ था, उसका भी सेलिब्रेशन है। तो जो हमारे आज सिख भाई बहन हैं और जो उनका लाइफस्टाइल है, उनका जो वीरता है और धैर्य है, वो तो पूरे ही देश में एक मिसाल है। हम सभी को गर्व है, तेलंगाना में हम सभी लोग मिलजुल के रहते हैं। और तेलंगाना एक ऐसा स्टेट है जो पहले हिंदुस्तान में गुरु नानक जी के बर्थडे पे हॉलीडे के सिर्फ केसीआर साहब ने दिया था। और आगे चल के जैसे पंडितों को, इमाम मौजनों को जैसे मंथली पेंशन देते हैं, वैसे आगे चल के ग्रंथियों को भी देने का इरादा है। जो रेस्पेक्ट रहना चाहिए सारे रिलीजन्स को तेलंगाना में हमने दिया है, आगे चल के भी देंगे। और सिख फाउंडेशन के लिए, सिख कम्युनिटी के लिए हमने 3 एकड़ जमीन भी दिया था। वो जमीन थोड़े प्रॉब्लम की वजह से रुक गया था, आगे चल के वो जमीन भी सिख कम्युनिटी के लिए हम देने वाले हैं। और आज नहीं, हमेशा तेलंगाना एक भाईचारगी के साथ रहने वाले स्टेट है। तो ऐसे स्टेट में बैसाखी सेलिब्रेशन इतने बड़े पैमाने पे हैदराबाद में अमीरपेट के गुरुद्वारा के अंडर हो रहा है। और एक बार सारे हमारे सिख भाई बहनों को बहुत बहुत शुभकामनाएं देती हूँ। థ్యాంక్ యూ. అత్యంత ధర్మం కోసం త్యాగాలు చేసినటువంటి సమాజము సిక్ సమాజము. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి సిక్కులందరూ కూడా ఈ వైశాఖి దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. గత అనేక సంవత్సరాలుగా మన అమీర్పేటలో కూడా ఈ కార్యక్రమం మరి క్రమం తప్పకుండా చేస్తారు. వేలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి తమ భక్తిని అందరూ చాటుకునేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమము అమీర్పేట గురుద్వారా ప్రబంధ కమిటీ చాలా కమిట్మెంట్ తోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీకు అందరూ తెలుసు, ఇటీవలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా మన అమీర్పేట గురుద్వారాను సందర్శించి ఇక్కడ వారు తమ భక్తిని చాటుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం